హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? తెలుసు కదా, సూపర్. ఇంకా లాస్ట్ పెట్టుకోవాలి. మామూలుగానే మా గలీలో సెలబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయండి. అందులో హోలీ సెలబ్రేషన్స్ అంటే ఇంకా చెప్పాల్సిన పని లేదనమాట. ఇక్కడ మాకు 10 ఫ్యామిలీస్ ఉంటాయి. 10 ఫ్యామిలీస్కి ఇంటికి 2 పిల్లలు చొప్పున 20 మెంబర్స్ పిల్లలు ఉంటారండి. అందరూ కూడా సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళమే ఉంటామండి దాదాపుగా. అంటే పిల్లల ఏజ్ గ్రూపు సేమ్ ఉంటుంది, పేరెంట్స్ కూడా సేమ్ అనమాట. దానివల్ల ఏంటంటే మాకు కమ్యూనికేషన్ ఎక్కువగా ఉంటుందండి. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళతో ఈజీగా మింగిల్ అవ్వగలరు కదా. ఇక్కడ చూడండి, పిల్లలు మాకు ఇంట్లో పని అవ్వలేదు, మేము మాత్రం 10 o'clockకి బయటికి వెళ్ళాలి అంటే అందరము బయటికి రావాలి అని అనుకున్నాము. కానీ పిల్లలకి ఆరాటం ఆగదు కదండి, వాళ్ళు మాత్రం 8 o'clockకే బయటకు వచ్చేసారనమాట. మేమైతే ఇంట్లో పనులన్నీ చేసేసుకొని 10 o'clockకి ముందు నేనైతే మా హస్బెండ్తో హోలీ ప్రోగ్రామ్ని కానిచ్చేసి తర్వాత బయటకు వచ్చేసాను అనమాట. అప్పటి వరకే మా చిన్న పాప ఆట సగం అయిపోయిందండి. చూడండి ఎలా మారిపోయిందో తన దగ్గర మొత్తం ఎగ్గు స్మెల్ వస్తుందండి. ఎగ్గు కొట్టుకుంటున్నారు. అక్కడనేమో మా పక్కింటి ఆవిడ తిడుతూ ఉందనమాట, ఎగ్స్ కొట్టుకోకండి, స్మెల్ వస్తుంది, వామిటింగ్స్ అవుతూ ఉంటాయని. కానీ పిల్లలు వినట్లేదండి. మేము ఇంకా వాళ్ళకి చెప్పాము, ఎగ్స్ అయితే పక్కన పెట్టేసేయండి, ఇంటికి వెళ్ళే ముందు కొట్టుకుందరు, కానీ ఇప్పుడే అయితే స్మెల్ వస్తుంది, వామిటింగ్స్ అవుతాయని చెప్పేసామన్నమాట కూల్గా. అప్పుడు కాసేపు పక్కన పెట్టారనమాట. ఈసారి అయితే మేము గల్లీ అంతా కూడా న్యాచురల్ కలర్స్ మాత్రమే తెప్పించుకున్నామండి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ కలర్స్ వాడట్లేదు. ఈ కలర్స్ వల్ల ఇచ్చింగ్ అంటే దురదలు వస్తున్నాయి కదండి, అందుకే న్యాచురల్ కలర్సే తెచ్చుకుందాము అని అనుకున్నాము. అవే తెప్పించుకున్నాం అనమాట. ఇక్కడ భవానీ అండి మా పైన ఉండి వెళ్ళారు, మా రెంటర్స్ అనమాట. తను దూరం వెళ్ళినా కూడా ప్రతి ఫెస్టివల్కి మా గల్లీకి వచ్చి అటెండ్ అవుతూ ఉన్నారు. హోలీ సెలబ్రేషన్ కోసమే మరీ తను అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిందండి. ముందుగా అందరం అయితే ఒక దగ్గర గ్యాదర్ అయ్యాము. ఒక్కొక్కరుగా జాయిన్ అవుతూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఫొటోస్ అయితే దిగుతున్నాం అనమాట. లహరి అండి, తను కూడా అంతే వెనక గల్లీ నుంచి వచ్చారనమాట. మా ఫ్రెండ్ అండి. మేము అందరం కూడా అంటే ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నామో వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసుకుంటూ ఉంటాము. ఒక దగ్గర చేరి ఆడుకుంటూ ఉంటాం అనమాట. ఇలా ఒక్కొక్కరిగా ఎవరైతే రాని వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కూడా తీసుకొని అందరం కలిసి వచ్చామన్నమాట. ముందుగా అయితే మేము బతుకమ్మకు అండి మా దగ్గర ఇక్కడ డీజే పెడతారు, ఓన్లీ హోలీ సెలబ్రేషన్స్ కోసమే. అక్కడికి వెళ్ళాలనుకున్నాము, కానీ మాకు ఇంట్లో పనులు అయ్యేసరికి అవి తీసేశారనమాట ఆ డీజేని. అందుకోసమని మేము మళ్ళీ రిటర్న్ అయిపోయి ఇక్కడ ఈ గల్లీలోనే ఒకరి ఇంట్లో డెక్కు పెట్టేసి ఆడుకున్నాం అనమాట. ఇంకా మా కోడళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళు కూడా అంతే అండి. వీడి కలర్ చూడండి, తల మొత్తం కలర్ అయిపోయింది. కలర్లో తల ఉందా, తలలో కలర్ ఉందా అర్థం కావట్లేదు. మా కోడళ్ళండి, మేము ఎక్కడ ఉంటే అక్కడే ఉంటారు. మేమైతే డెక్కు పెట్టుకున్నామండి, కాసేపు రకరకాలుగా పాటలతో ఎంజాయ్ చేసామన్నమాట. వాటర్ అయితే కొట్టుకోవద్దని అనుకున్నామండి. వాటర్ లాస్ట్కి స్ప్రే చేసుకుందాము, దానివల్ల ఏంటంటే కొంచెము దగ్గు జలుబులు అవి లేకుండా ఉంటాయి కదా, అలా అని ముందే అనుకున్నాం అనమాట. కానీ పిల్లలు మాత్రం వినలేదండి. వాళ్ళు మాత్రం ఆల్రెడీ వాటర్ స్ప్రే చేసేసుకున్నారు, ప్లస్ వాటర్ బాల్స్ ఉంటాయి కదండి వాటితో ఆడుకున్నారనమాట. అందువల్ల వాళ్ళు పూర్తిగా తడిచిపోయి గ్రహాంతవాసుల్లాగా తయారైపోయారు. ఇక్కడ మధ్యలో ఉన్న పిల్లలు మాకు స్టెప్స్ చెప్తున్నారండి, మేము అంతగా చేయలేం కదా. 90s కిడ్స్ అంటే మీకు తెలియదు ఏముందండి, వాళ్ళు ఇంట్లో పనులు నేర్చుకున్నాం కానీ డ్యాన్స్లు అవి ఎక్కువగా నేర్చుకోలేదు. ఇప్పుడే నేర్చుకుంటున్నాం అనమాట. మా కమ్యూనిటీలో ఇక్కడ రకరకాల ఆటలు మేము ఆడాలనుకున్నాము. కింద ఉంటే వీడియో సరిగ్గా కవర్ అవ్వదని చెప్పేసి పైకి వెళ్ళి తీస్తున్నారు కొంతమంది. మిగతా వాళ్ళందరూ మేము ఆడుకుంటున్నాం అనమాట. మేమందరం ఎక్కువగా ఫ్రెండ్లీ ఉండడానికి ఒక రీజన్ ఉంటుందండి. ఇంటి లోపల విషయాలు ఏదైనా ఉంటే ఇంటి లోపల మాత్రమే మాట్లాడాలి. బయటకు వచ్చిన తర్వాత ఓన్లీ సినిమాకి నవ్వులకి సంబంధించిన విషయాలు తప్ప ఏ విషయాలు కూడా షేర్ చేసుకోకూడదు. ఒకరి విషయం ఒకరు డిస్కషన్ చేయకూడదని ముందే అనుకుంటాం అనమాట. అలా చేయాలి అంటే డిస్కషన్ చేయాలి అనుకున్నప్పుడు సపరేట్గా వాళ్ళ ఇంటికే వెళ్ళేసి కూర్చొని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటాము. దానివల్ల మాకు ఎలాంటి మిస్కమ్యూనికేషన్స్ ఉండవండి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఏదైనా ప్రాబ్లం ఉంటే అందరం కలిసి డిస్కషన్ చేసుకొని వాళ్ళ
ఇంట్లోనే క్లియర్ చేసేసుకుంటాం. ఒక్కసారి క్లియర్ చేసామంటే బయటకు వచ్చిన తర్వాత ఇంకా టాపిక్ గురించి మేము మాట్లాడమనమాట. అది కూడా పర్సన్ లేనప్పుడు అసలే మాట్లాడమండి. ఆ పర్సన్ ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడుతూ ఉంటాము. దానివల్ల మాకు మంచి కమ్యూనిటీ ఏర్పడుతుందనమాట. అందరం ఒకటే మాట మీద ఉంటాము. ఒక్కరు ఏదైనా చెప్పారంటే మిగతా వాళ్ళు దాన్ని ఫాలో అవ్వాల్సిందేనండి. అదే రకంగా ఉంటాం తప్పించి ఒకరికొకరు ఎదురు చెప్పుకోమనమాట. కన్విన్స్ చేయగలుగుతాము. మ్యాక్సిమం ఒకరికొకరు కన్విన్స్‌గానే ఉంటాము. ఇలా పిల్లల్ని నేర్పిస్తూ ఉంటే పెద్దవాళ్ళందరూ చేస్తూ ఉన్నారు. మా కమ్యూనిటీలో బంజారాస్ ఉన్నారండి. ఇద్దరు ముగ్గురు ఉన్నారనమాట. వాళ్ళకి సంబంధించిన డాన్సులు మాకు నేర్పిస్తూ ఉన్నారు. ఈ బాబు చూడండి తీసుకొని వస్తున్నాడు. ఈ స్ప్రే ఉంటుంది కదండి, స్ప్రేయర్ తోటి కొడతా ఉన్నాడనమాట. యాక్చువల్లీ ఇది మా కోడలిదండి. మా కోడలు ఏడుస్తూ ఉంది, నా స్ప్రేని తీసుకున్నారు అని చెప్పేసి. బాబేమో అందరి మీదకి స్ప్రే చేస్తూ ఉన్నాడనమాట కలర్స్. ఇక్కడ గ్రూప్ డిస్కషన్ జరుగుతుందండి. మా కోడలు, మా పెద్ద పాప. ఇక్కడ ఫన్నీ అనమాట. బుల్లెట్ బండి సాంగ్ అండి. దానికోసం అని పెళ్లి కూతురులాగా గెటప్ వేసుకుంటూ ఉన్నారనమాట. మేము అనుకున్నామండి 10 నుంచి 11:30 వరకు మాత్రమే గేమ్ ఆడుకోవాలని. 11:30కి వెళ్ళిపోయి ఎవరి వంటలు వాళ్ళు చేసుకోవాలని అనుకున్నాం అనమాట. ఈ మధ్య ఏక సాంగ్ ఒకటి బాగా ఫేమస్ అయింది కదండి, దానికోసం అని డిఫరెంట్గా చేయాలని అనుకున్నాము. ఇది ఒక వేషధారణ అనమాట. ఇందాక చెప్పాను కదా అండి, బంజారా కమ్యూనిటీ ఫ్రెండ్స్ ఉన్నారని. వాళ్ళకి సంబంధించిన డ్యాన్స్ని మాకు నేర్పిస్తూ ఉన్నారు. నేర్పించడం కాదండి, మేము కూడా రెగ్యులర్గా వాళ్ళు ఒక 2 సాంగ్స్ పెట్టారు అంటే మై 4 సాంగ్స్ అనమాట. ఎందుకంటే వాళ్ళ సాంగ్స్ని కూడా మనం రెస్పెక్ట్ చేస్తేనే కదండి వాళ్ళు మా సాంగ్స్ని రెస్పెక్ట్ చేస్తారు. మేము పెట్టుకుంటాము. 2 సాంగ్స్ మా అయిన తర్వాత 1 సాంగ్ వాళ్ళది, మళ్ళీ మావి 2 సాంగ్స్ ఉంటాయి, తర్వాత వాళ్ళది 1 సాంగ్ అనమాట. వాళ్ళు మా దానికి డ్యాన్సెస్ వేస్తూ ఉంటారు, మేము వాళ్ళ దానికి కూడా డ్యాన్సులు వేస్తూ ఉంటాము. ఇది ఇప్పుడే కాదండి, మేము వినాయక చవితికి కూడా ఇలాగే సెలబ్రేషన్ చేసుకుంటాము. ప్లస్ అలాగే దసరా నవరాత్రి ఉత్సవాలకు కూడా ఇలాగే సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటాం అన్నమాట. హోలీ అనేది డిఫరెంట్గా ఉంటుందండి. రకరకాల రంగులతో రకరకాల హ్యాపీగా ఉంటుందన్నమాట. మిగతా టైం అంతా కూడా రెడీ అవ్వడానికి ఎక్కువ టైం కేటాయిస్తాము. ఈ హోలీ మాత్రం వింతగా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటాం కదా. ఇక్కడ సింధు తీసుకొచ్చి కలర్స్ పోస్తుందండి పిల్లల మీద వాటర్ బాటిల్తో. మా పాప డ్రెస్ అయితే పూర్తిగా నానిపోయిందనమాట. అసలు దాన్ని టచ్ చేస్తే కూడా మొత్తం వాటర్ కారుతూ ఉన్నాయి. అంత డిఫరెంట్గా మొత్తం నానిపోయింది. ఎక్కువసేపు ఏం ఆడుకోలేదండి, ఒక 1.5 అవర్ మాత్రమే వాడుకున్నాము. ఎందుకంటే ఎక్కువ టైం బయట ఉన్నామంటే మళ్ళీ వంట చేసుకోవడం అది కష్టం కదా. అందుకోసమని కర్రీస్ అయితే మార్నింగే చేసుకొని పెట్టుకున్నాము. రైస్ మాత్రం కడిగేసి పెట్టేసుకొని 11:30కి వెళ్ళిపోవాలని అనుకున్నాము. 11:30 నుంచి 1 అవర్ 1.5 అవర్ మొత్తం క్లీనింగ్ సెక్షన్ సరిపోతుంది కదా మనకు. ఇక్కడ చూడండి పిల్లలు పూసుకుంటూ ఉన్నారనమాట. కలర్స్ అన్నీ స్ప్రే చేసుకుంటూ ఉన్నారండి. మా చిన్న పాపకి ఎవరో పర్మనెంట్ కలర్ పూసారండి. దానివల్ల ఏంటంటే నెక్స్ట్ డే వరకు కూడా ఫేస్ అంతా అలాగే ఉండిపోయిందనమాట. మిగతా వాళ్ళందరం న్యాచురల్ కొనుక్కున్నాం, కానీ ఈ పిల్లలు ఎక్కడ తీసుకొచ్చారో ఏంటో పర్మనెంట్ కలర్స్ పూసుకున్నారనమాట. ఫేస్ అంతా పాడైపోయిందండి. నెక్స్ట్ డే కూడా తను స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది పడింది. ఇక్కడ వదిన మరదలు ఆడుకుంటున్నారు చూడండి. కోడళ్ళు ఇక్కడికి వచ్చారండి. ఇంకా మా కోడళ్ళని తీసుకొని మేము మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. ఎందుకంటే పొద్దున్నే మా అన్నయ్యతో వచ్చారు వాళ్ళు. మేము వెళ్ళేసరికి మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికాడ హోలీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయండి. అందులో కాసేపు పార్టిసిపేట్ చేసేసి వచ్చేసామన్నమాట. ఇది వాళ్ళ దగ్గర కమ్యూనిటీ వాళ్ళండి, వాళ్ళు ఆడుతూ ఉన్నారనమాట. మనం కూడా వెళ్ళి అలా కాసేపు గెంతేసి వచ్చేసాము. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.